హలో! హాయ్ అండి. ఐ థింక్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో నేను హ్యాబిట్ ట్రాకర్స్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నేను కూడా ఈ ఇయరే హ్యాబిట్ ట్రాకర్స్‌ను స్టార్ట్ చేశానండి. సో, ఈ రోజుటికి జనవరి 29 డేస్ కంప్లీట్ అయిపోయింది కదా! సో, నేను 29 డేస్ కూడా నేను ఏమైతే హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్నానో వాటినైతే నేను సక్సెస్‌ఫుల్‌గా 29 డేస్ అయితే ఈ హ్యాబిట్ ట్రాకర్స్ యూజ్ చేసి చేశానండి. అండ్ ఈ హ్యాబిట్ ట్రాకర్స్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. మెయిన్‌గా మామ్స్‌కి మార్నింగ్ నుండి వర్క్ చేస్తూ ఉంటారు కదా! సో, ఈ హ్యాబిట్ ట్రాకర్స్ యూజ్ చేయడం వల్ల మనకి పనులన్నీ కూడా కరెక్ట్ వేలో ప్రయారిటీ వైసు కంప్లీట్ చేసేస్తామండి. అండ్ మన కోసం కూడా టైము మిగులుతుంది. సో, ఈ హ్యాబిట్ ట్రాకర్స్‌ని మనము హ్యాబిట్ చేసుకున్నామంటే రోజు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి నాకు చెప్పాలనిపించింది. సో, మనం డేలో మార్నింగ్ నుండి నైట్ పడుకునే లోపు మనము మధ్యలో ఎన్ని పనులు చేసినా మనకి మన మూడ్ ఎలా ఉన్నా, కోపంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, సాడ్‌గా ఉన్నా, లేదు అంటే లేజీగా ఉన్నా, సో, మనం అనుకున్న హ్యాబిట్స్ అయితే కంపల్సరీ కంప్లీట్ చేయాలండి. సో, నేను లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఒక కోట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ కోట్ వచ్చేస్తే స్టిక్ టు యువర్ ప్లాన్ నాట్ యువర్ మూడ్ అండి. సో, మనము ఏ ప్లాన్ అయితే మనము రాసుకున్నామో ఆ ప్లాను మనకి రోజులో ఎలా ఉన్నా గూడా మనం అనుకున్న ప్లాన్ అయితే కంపల్సరీ కంప్లీట్ జేయాలండి. సో, ఒకవేళ మీకు చేయాలని లేకపోతే నేనైతే రీసెంట్‌గా ఇలాంటి లేజీ డేస్‌లో గానీ, లేదంటే కొద్దిగా మూడ్ బాలేక చేయాలనిపించకపోవడము, సరేలే టుమారో చేద్దాం అనేసి పోస్ట్‌పోన్ జేయడము. సో, ఇలాంటి డేస్ ఉన్నప్పుడు నేను ఆ డేని స్లో చేస్తున్నానండి. ఆ డేని స్లో చేయడం అంటే రెగ్యులర్‌గా చేసే వర్క్స్‌ని పోస్ట్‌పోన్ చేయకుండా కొద్దిగా స్లోగా అండ్ ఒకవేళ మీకు హెల్ప్ ఏమన్నా కావాలి అంటే మనమే వెళ్ళి మన హస్బెండ్ దగ్గర గానీ, ఒకవేళ పేరెంట్స్ మన దగ్గర ఉంటే పేరెంట్స్‌ని హెల్ప్ తీసుకోవడం గానీ, సో, వీటినైతే కంపల్సరీ చేయాలండి. లేదు అంటే మనం చేయాలనుకున్న పనులైతే మనము డిస్ట్రాక్ట్ అయిపోతాము. చూస్తున్నారు కదా కోటు డూ ఇట్ అలోన్, డూ ఇట్ బ్రోక్, డూ ఇట్ స్కేర్డ్, జస్ట్ డూ ఇట్ అని. నాకు ఈ కోట్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి. సో, మనం పక్క వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకోకుండా యూ వర్సెస్ యూ అండి. అలాగే మనకి ఈరోజు చదవాలని లేదు, పోస్ట్‌పోన్ చేద్దాం అనుకున్నప్పుడు సో, మనము అనుకున్న 1 అవర్, 2 అవర్ చదవకపోయినా అట్‌లీస్ట్ 10 మినిట్స్ చదవండి డేకి. సో, 1 ఇయర్‌కి మనము 60 హవర్స్ చదివినట్లు ఉంటుంది. సో, ఇక్కడ చూస్తున్న ఈ కోట్స్ అన్నీ గూడా నాకు చాలా బాగా నచ్చాయండి. మీరిప్పుడు చూస్తున్నది ఈ హ్యాబిట్ ట్రాకరు నా జాన్వరి హ్యాబిట్ ట్రాకర్ అండి. సో, జాన్ 1 నుండి ఈరోజు 28 వరకు కూడా నేను ప్రతి ఒక్క రోజు గూడా నా హ్యాబిట్స్‌ని ట్రాక్ చేశానండి. ఐ నో అండి ప్రతి ఒక్కటి నేను కరెక్ట్‌గా చేయలేదు. బట్ కానీ నేను ఫస్ట్ మంతే కాబట్టి ట్రై చేస్తున్నాను ఫుల్‌గా చేయడానికి. మీకు ఈ వీడియో నచ్చితే మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దండి. థాంక్ యూ